At Sun, our priority is to support students' dreams and hobbies. హద్దు దాటి ఒక్కడుగు ముందుకు వేసితివి నీ తల్లి గతి ఎలా అయినది. అది దాటి నీవు ఎన్ని అడుగులు బయటకు వేస్తే నీ తల్లి అన్ని అడుగులు అలా అవుతుంది. గుర్తుంచుకోను, నేను గీసినది నీ తల్లికి మరణరేఖ. ఇంకా లాభం లేదురా. మనం ఆ దొంగ స్వామీజీ గారిని రహస్యంగా కలిసేసి ఆడి గురించి మనం ఏమనుకుంటున్నాడో చెప్పేసి మన గురించి ఆడేమనుకుంటున్నాడో తేల్చేసుకోవాలి. ప్లీజ్ తేల్చేసుకో. ఆడికి గాని తెక్కరేగిందంటే నక్క నాగభూషణం ఫట్ అంటాడు. వెంటనే నీ కపాలవాడు రుద్రాక్షమాల్లో ఫట్ పంచి ఇక్కడిపోతుంది. నాకు చావులేదు కానీ ఇవాళ నా చేతుల్లో దీనికి చావు మూడిద్దరా. పైకి వెళ్దామని మెట్ల దగ్గరికి వెళ్ళినోడికి లిఫ్ట్ ఎదురైనట్టు 25 సంవత్సరాల నుంచి మకుటం ఉన్న మహారాజులా ఎలుగుతున్నోడిని ఇదొచ్చి నన్ను కేర్ ఆఫ్ ప్లాట్ఫారం గడిచేసిందిరా. ఇప్పుడు దీన్ని చంపితే దీని శవాన్ని మనం పూర్తి చేయొచ్చు. డబ్బు కోసమే రారాజు ఇదంతా చేశాడు అని మట్టి ఆడి చేతికి అంటించేయచ్చు. వద్దుగురు, నా మాట విను. 25 ఏళ్ల క్రితం జగపతి గారిని చంపావు. ఆ పాపమే నిన్ను, నీతో ఉన్నందుకు నన్ను ఈ డ్రైనేజ్ కోతుల్లో నడిపేస్తుంది. అంతకంటే పెద్ద పాపం చేయకు. ఆవిడ మహాతల్లి. ఆ దేవత కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగు. ఆయన గుడుంది, నీ దేవి దండకు వెళ్ళి అక్కడ చదువుకో. నిన్న దేవుడు క్షమించడు రా, నాశనం అయిపోతారు. అదే నన్నేం చెయ్యొద్దు. ఇన్నాళ్ళు జీవితం మీద విరక్తి కలిగి చావడానికి ఆరాటపడ్డాను. ఈ రోజు రాజా నా కన్న కొడుకని తెలిసి బతకడానికి ఆరాటపడుతున్నాను. వాడే నా కన్న కొడుకని తెలిసి కూడా బాబు నేనే నీ కన్న తల్లిని అని మనసు విప్పి చెప్పుకోలేకుండా నా నోరు కట్టేశారు. కన్న తల్లివని తెలియకుండానే ఆ రాజాగాడు నిన్ను తీసుకొచ్చి నా పీక మీద కత్తించేశాడు. ఇప్పుడు మీరు తల్లి కొడుకులని తెలిసి ఇద్దరు ఒకటైపోతే నన్ను 2గా చీల్చారు. వద్దు, నన్ను చంపద్దు. నువ్వు పరిగెడతావని నాకు తెలుసు. పరిగెడతా. మళ్ళీ పరిగెడతావని తెలుసు. పరిగెడతా. ఇక పరిగెత్తలేవని తెలుసు. ఎక్కడ రాలేదు, ఎక్కడే పరిగెత్తలేదు. బీపీ ఒక భయంకరమైన వ్యాధి. అది నాకు విపరీతముగా వచ్చుతున్నది. రారాజు ఇప్పుడు నన్ను చంపుట ఖాయము. ఇదంతైనా నా కర్మము. చేసిన పాపము చెప్పినచో రారాజు కొంతైనా క్షమించగలడు. వీరి తండ్రి జగపతి రాజును చంపి వారి వంశమును చిన్నాభిన్నము చేసి తినే. ఆ తదుపరి నేను ఆ గద్దెనెక్కి తినే. ఇటువంటి దుర్మార్గములు చాలా చేసి ఉంటేనే. కావున ఇప్పుడు నేను ఇంకా ఎందుకమ్మా బాధపడుతున్నావు? బాబు, మన పాలిట కాలయముడిలా దాపురించిన అసలు దుర్మార్గుడు ఇంకొకడున్నాడు. నేనే యముడు కాదు, యముడికే యముడిని. నీకు యమాయముడిని. ఏమ్మా రారాజమాత, నీ కొడుక్కి అంతా తెలిసిపోయిందా? చెప్పొద్దని చెప్పినా చెప్పేశావా? అమ్మ చెప్పేదేమిట్రా? నువ్వు ప్యాలెస్ లో అడుగు పెట్టిన మరుక్షణమే నువ్వేమిటో నీకే చెప్పాను. ఆ క్షణం నుంచి అనుక్షణం నిన్ను అనుమానిస్తూనే ఉన్నాను.
ఎవరు 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 ఎవరికి ఎవరో చివరికి ఎవరికి ఎవరో నువ్వే చూస్తావుగా. ఎవరి చేతిలో ఎవరికి మరణం దాచిపెట్టి ఉందో చూపిస్తాను రా. భీమ్, క్లీం. అది నీకు హద్దు, అది దాటి రావద్దు. ఈ రారాజుకి హద్దులు గీసే పాటివాడివిరా. ఒక్క దెబ్బతో నిన్ను ఈ భూలోకపు హద్దులు దాటి పంపిస్తాను. బాబు బాబు నా కాళ్ళు. అమ్మా చూసితివిరా, హద్దు దాటి ఒక్కడుగు ముందుకు వేసితివి. నీ తల్లి గతి ఎలా అయినది? అది దాటి నీవు ఎన్ని అడుగులు బయటకు వేస్తే నీ తల్లి అన్ని అడుగులు అలా అవుతుంది. గుర్తుంచుకోను, నేను గీసినది నీ తల్లికి మరణరేఖ. నువ్వేమిట్రా నా గీతలు గీసేది? నీ చావు గీత నా కొడుకు చేతిలో ఎప్పుడో రాసిపెట్టుంది. ఈ జగత్తునే కాపాడే జగదేక వీరుడు అవుతాడని వాడి జాతకంలోనే ఉందిరా. రాజా, ఆ దుర్మార్గుడి ముక్కలు ముక్కలుగా నరికి వాడి రక్తంతో నా కాళ్ళు కడిగి కడిగించు. వెళ్ళు. ఆగు. మరో 3 అడుగులు ముందుకు వేసిన ఫలితం వెనకకి తిరిగి చూసుకోమురా. రాజా, నా గురించి ఆలోచించకు. వాడి ప్రపంచానికి ఏదో ముప్పు తలపెట్టడానికి వచ్చాడు. వాడిని నాశనం చేయి. వెళ్ళు. ఎలా వెళ్ళనమ్మా? నా శరీరం రాయిగా మారినా రాతి మనిషిగానే ముందు కురికి వాడి రక్తం దాగుండేవాడిని. నా కన్న తల్లిని రాయిని చేసుకునే రాతి గుండె నాకు లేదమ్మా. నీ బలహీనతే నాకు బలం. నా బలాన్ని ఎదుర్కొనే ధైర్యం ఎవ్వరికీ లేదు, ఉండబోదు. తెల్లవారితే విజయదశమి. ఆనాటి అసుర సంధ్యతో నా లక్ష్యం నెరవేరుతుంది. దుర్జయుడా, ప్రస్తుతానికి రారాజుని ఆపగలిగిన అతనిని జయించుట అంత సులభం కాదు. అతని జగదేక వీరుని అంశ. అసుర సంఖ్య వేళ మించక ముందే సౌందర్య బలి కార్యక్రమము పూర్తి చేయి. అవునా? అవును. ఆ స్థితిలో రారాజు అత్తమ్మను వదిలి రాలేడు. మన అత్తమ్మను మనం ఎలాగైనా కాపాడుకోవాలి. ఆ శక్తి నీకొక్కదానికి ఉంది. నాకా? అక్క, ఇప్పుడు మనం ఆలోచించాల్సింది మన గురించి కాదు. బాయ్య అత్తమ్మ చల్లగా ఉండాలా. అవునక్క, రా వెళ్దాం. పదండి, పోవదు. వద్దమ్మా, నేలపై నడిచిన నీ పాద పద్మములు కందిపోవు. నిన్ను నేనే నా వద్దకు రప్పించుకున్నదా. పోయి నీవెవరు? నేనెవరో నీకు తెలుసు, కానీ ప్రస్తుతము నన్ను మర్చిపోయి అట్టి మరుపును నేనే నీకు రప్పించి తిని. ఇప్పుడు నీకు నన్ను గుర్తుపట్టవలసిన సమయము వచ్చినది. రమ్ రా 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 రా. గుర్తుకొచ్చిందిగా దేవేంద్ర పుత్రిక. ఏ దేవాలయంలో గతం మర్చిపోయావు, ఆ దేవాలయంలోనే నీకు నేను గతం గుర్తొచ్చేలా చేశాను. ఎందుకో తెలుసా? నిన్నెప్పుడే ఇక్కడే ఆ దేవికి బలిచ్చి నీ రక్తంతో ఆ దివ్య ఖడ్గాన్ని అపవిత్రం చేసి ఈ హోమగుండంలో వేసి నాశనం చేసి నేను మృత్యుంజయుడిని కావడానికి. నేను దేవకాంతనన్న విషయం మరిచిపోయేతివి కాబోలు. నన్ను బలియుచ్చుట నీ తరం కాదురా. అది నీవు దేవలోకమున ఉన్నంత వరకు భూలోకమున కాలు మోపిన విషయం ఇప్పుడు నీవు మర్చిపోయితివి కావు. చాలించుము. నన్నేలు నా జగదేక వీరుని చేత నీ తలను నరికించుకున్న దృశ్యము ఒక్కసారి గుర్తుకు తెచ్చుకును. జగదేక వీరుడా, చూడు. నా దిగ్బంధనముల నుండి నీవు తప్పించుకొనలేవు.
ఈ బలి కార్యమును ఎవ్వరూ అడ్డుకొనలేరు. రమ్ము. ఓ బలికి ముందు నీ మెడలో మృత్యుమాల వేయవల కదా. తెలుగు వన్